వెల్కమ్ టు విఎస్డి న్యూస్. నేను మీ నాగిని. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిగా ప్రకటించి నిర్మాణ పనులు మొదలుపెట్టింది. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి 3 రాజధానుల ప్రతిపాదన పెట్టి అమరావతి నిర్మాణ పనులను నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి మొదలు పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే అమరావతిని 2 రోజుల పాటు ఐఐటి నిపుణులు పరిశీలించనున్నారు. మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాల సామర్థ్యతను ఐఐటి మెడ్రాస్, ఐఐటి హైదరాబాద్ ఇంజనీర్ల బృందాలు పర్యటించి అధ్యయనం చేయనున్నారు. ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటరియేట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలను ఐఐటి చెన్నై నిపుణులు మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల క్వార్టర్స్, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్లను ఐఐటి హైదరాబాద్ నిపుణులు పరిశీలించనున్నారు. 2019కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఆయా భవనాల నిర్మాణాల పటిష్టత, టెక్నికల్ అంశాలను ఐఐటి ఇంజనీర్లు అంచనా వేసి అధ్యయనం చేయనున్నారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా విఎస్డి న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.